ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన నెంబర్ని, ఒక పదాన్ని తెలుసుకుందాం. చాలామంది గురువుగారు, మాకు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నాం, ధైర్యం ఉండడం లేదు, మాకు మానసికంగా సందిగ్ధంలోకి వెళ్ళిపోతున్నాం, భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో అని ఒక భయం వస్తుంది. దాని నుంచి బయటపడడానికి, ధైర్యంగా ఉండడానికి ఏదైనా ఒక తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది మెయిల్స్లో కామెంట్స్లో అడగడం జరిగింది. మీలో ఆత్మవిశ్వాసం, మనోబలం పెరగడానికి, మీ మీద మీకు నమ్మకం కలగడానికి, ధైర్యంగా ఉండడానికి, మీరు ఏ పని చేసినా దానిలో విజయం లభించడానికి, మీరు సమయానికి తగ్గ విధంగా నిర్ణయం తీసుకోవడానికి మీకు ఈ నెంబర్, అలాగే ఈ స్విచ్ వర్డ్ మీకు ఉపయోగపడుతుంది. చాలామంది ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్ రావడానికి, అలాగే ఉన్నత స్థాయిలో వెళ్ళాలనుకునే వారికి, జీవితంలో నేను ఉన్నతంగా ఉండాలి అనుకునే వారికి మనం ఈ పదాన్ని మనసును తలుచుకొని ఈ నెంబర్ని ఎడమ చేతి మీద రాసుకోవాలి. ఈ పదాన్ని రోజుకు 3 సార్లు మీ మనసులో తలుచుకోండి. అలాగే ఉదయం, మీరు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పడుకునే ముందు ప్రతిసారి కూడా 21 సార్లు 21 సార్లు 21 సార్లు తలుచుకోండి ఈ పదాన్ని. అలాగే పదంతో పాటు నేను చెప్పబోయే నెంబరు మీ ఎడమ చేతి మీద గ్రీన్ కలర్ పెన్తో రాసుకోండి. మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత రాసుకోవచ్చు. మీకు ఇది ఎప్పుడు దాకా చేయాలి? మీ మీద మీకు నమ్మకం కలిగే వరకు ప్రతిరోజు చేస్తూ ఉండాలి, కంటిన్యూగా చేస్తూ ఉండాలి, నమ్మకం కలిగే వరకు. ఈ ఉపాయానికి ఎటువంటి నియమాలు, నిబంధనలు లేవు. ఎవరైనా చేయవచ్చు, ఏ సమయంలో అయినా చేయవచ్చు. కానీ ఉదయం స్నానం చేసిన తర్వాత రాసుకోవడం వల్ల ఇబ్బంది లేదు. చాలామంది ఆ గురువుగారు రాసుకుంటున్నాము, తర్వాత పనిచేస్తున్నప్పుడు పోతుంది, పోయిన నష్టం లేదు, మీరు రాసుకుంటే చాలు. అలాగే పదాన్ని తలుచుకోండి. ఆ పదం ఏంటి, ఎలా తలుచుకోవాలి చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. పదం వచ్చి, ఈ స్విచ్ వర్డ్ వచ్చేసి LARCH, లార్జ్. ఈ పదాన్ని 21 టైమ్స్ అనుకోవాలి. లార్జ్ అని 21 సార్లు స్నానం చేసిన తర్వాత, ఉదయము, మధ్యాహ్నము, రాత్రి పడుకునే ముందు ఇలా అనుకుంటే మీకు మనోధైర్యము, ఆత్మవిశ్వాసము, మనోబలం పెరుగుతాయి. మీ మీద మీకు నమ్మకం కుదురుతుంది. అలాగే మీరు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత గ్రీన్ కలర్ పెన్తో ఇది మీ ఎడమ చేతి మీద రాసుకోండి. అరిచేతిలో కాదు, చేతి మీద పైనుంచి భుజం దగ్గర నుంచి ఎక్కడైనా రాసుకోండి. నెంబర్ వచ్చేసి 45 32 246. మీరు రాసుకున్నప్పుడు మధ్యలో గ్యాప్ ఇవ్వండి. ఇది మీరు రాసుకున్న తర్వాత, అంటే స్నానం చేసిన తర్వాత ఉదయాన్నే ఒక్కసారి రాసుకుని సరిపోతుంది. అంటే ఇది 3 పూటలు రాయాల్సిన అవసరం లేదు, ఒక్కసారి. మిగతా వీడియోలు చేస్తున్నాం, మిగతా రాస్తున్నాం, వాటితో పాటు చేయవచ్చు అంటే చేసుకోవచ్చు. దీనికి మాత్రం గ్రీన్ కలర్ పెన్ మాత్రమే వాడాలి. మీ మనోబలం పెరిగే వరకు, మీకు ఆత్మవిశ్వాసం పెరిగే వరకు, మీ మీద మీకు నమ్మకం కలిగే వరకు దీన్ని, అంటే మీరు ఏ పని చేసినా దానిలో విజయం లభించడానికి మీకు సమయానికి, అంటే ఆ సందర్భంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. అలా నిర్ణయం తీసుకోవడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు కూడా, ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేవారు, ఉన్నత స్థాయికి వెళ్ళేవారు ఖచ్చితంగా దీన్ని ప్రయత్నించి చూడండి. మీకు వచ్చే వరకు చేయవచ్చు. దీంట్లో ఎటువంటి నియమాలు లేవు కాబట్టి ప్రయత్నపూర్వకంగా నమ్మి చేయండి. మనసులో సంకల్పం బలంగా ఉంచుకోండి, ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది. ఈ నెంబర్స్ అంటే ఇప్పుడు గుర్తుంచుకోండి, ఈ దైవిక నెంబర్లు, ఏంజల్ నెంబర్స్ని కానీ, అలా స్విచ్ వర్డ్స్ కానీ, అంటే ఈ పదం మనం పాజిటివ్గా థింకింగ్ చేయడానికి, మన మనసు మార్చడానికి ఇవి ఉపయోగపడతాయి. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితాన్ని పొందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.